అందరికీ నమస్కారం। ఈ వీడియోలో నేను మీకు ఎటువంటి మసాలాలు వాడకుండా చిక్కుడుకాయ టమాటా కర్రీని అయితే కేవలం ఒక 20 మినిట్స్లో అయితే కుక్కర్లో ప్రిపేర్ చేసి చూపిస్తానండి। చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి। ప్రస్తుత కాలంలో మసాలాలు వాడకపోవడమే మంచిది కదండి మన ఆరోగ్యానికి అయితే। ఇటువంటి ఈ కర్రీని అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను। టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి। ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళదాం। దీనికోసం నేను ఇక్కడ ఒక 1/2 కిలో చిక్కుడుకాయలను అయితే క్లీన్ చేసుకున్నానండి। ఫస్ట్ ఇలా క్లీన్ చేసుకుని ఇలా ముక్కలుగా తుంచుకోవాలి। వీటిని అయితే శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకున్నానండి। వాటర్తో కడిగిన తర్వాత ఇలా పక్కన అయితే పెట్టాను। ఈలోపు అయితే ఉల్లిపాయలు కట్ చేసి చూపిస్తానండి నేను మీకు। ఇదిగోనండి, ఒక 2 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకోవాలి। అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేయండి। ఒక 2 మీడియం సైజు టమాటాలని ఇలా ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ పై అయితే కుక్కర్ పెట్టుకోండి, లేదు అంటే మీరు కళాయిలో కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు। నేను ఇక్కడ తొందరగా అవుతుంది కదా అని చెప్పి కుక్కర్లో అయితే ప్రిపేర్ చేస్తున్నానండి, టేస్ట్ కూడా బాగుంటుంది। ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోండి। ఈ ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలను అయితే ఇందులో వేసుకోవాలి। పచ్చిమిర్చి వేసుకొని తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోండి, వేసుకొని చక్కగా వేయించాలి। ఉల్లిపాయ ముక్కలు మనకి ఎర్రగా వచ్చేంత వరకు వేయించాలండి। ఉల్లిపాయ ముక్కలు ఇలా ఎర్రగా వేగాలండి, చూసారా ఎలా వేగాయో। ఇలా కొంచెం కలర్ చేంజ్ అయితే మనకి సరిపోతుంది। ఈ టైంలో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలను అయితే వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోండి రుచికి సరిపడా, అలాగే కొద్దిగా పసుపు వేసుకోండి, ఎందుకంటే టమాటా ముక్కలు మనకి చక్కగా మగ్గిపోతాయండి సాల్ట్ వేయడం వల్ల। మొత్తం ఇలా మిక్స్ చేయండి। టమాటా ముక్కలు సాఫ్ట్ అయ్యేంత వరకు చక్కగా మగ్గించుకోవాలి। టమాటా చూసారా చక్కగా మగ్గిపోయింది కదండి। ఇక ఈ టైంలో అయితే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి రెడీగా చిక్కుడుకాయ ముక్కలు, ఈ చిక్కుడుకాయ ముక్కలను అయితే ఇందులో వేసుకోవాలి। ఇలా చిక్కుడుకాయలు వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి ఇలా మిక్స్ చేయండి। ఇప్పుడు ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టి మగ్గనివ్వండి చిక్కుడు ముక్కలు అయితే। మీకు 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి, చిక్కుడుకాయ ముక్కలు అయితే చక్కగా మగ్గి ఉన్నాయి కదండి। ఈ టైంలో రుచికి సరిపడా కారాన్ని అయితే వేసుకోండి। కారం వేసిన తర్వాత ఒక్కసారి ఇలా మిక్స్ చేయాలి, మొత్తం ఇలా మిక్స్ చేయండి। ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకోండి। ఇప్పుడు మొత్తం ఇలా కలిపిన తర్వాత ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి, అంటే చిక్కుడుకాయ ముక్కలు మునిగేంత వరకు వేసుకోండి సరిపోతుంది। ఇలా వాటర్ వేసిన తర్వాత మరొకసారి అయితే ఇలా కలపండి। ఇప్పుడు కుక్కర్ మూత అయితే పెట్టండి। కుక్కర్ మూత పెట్టిన తర్వాత 1 విజిల్ అయితే రానివ్వాలండి। మనకి 1 విజిల్ వస్తే సరిపోతుందండి, చక్కగా కుక్ అయిపోతాయి। మొత్తం ప్రెజర్ అంతా పోయిన తర్వాత మీకు చూపిస్తాను। ఇదిగోనండి కుక్కర్ ప్రెజర్ అంతా పోయింది, ఇంకొంచెం వాటర్గా ఉంది కదండి। ఇప్పుడు స్టవ్ పై పెడితే ఈ వాటర్ కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు అయితే ఉంచాలి। ఇప్పుడు స్టవ్ పై అయితే పెట్టాను। ఈ టైంలోనే మీకు సాల్ట్ కానీ కారం కానీ ఏమైనా సరిపోకపోతే వేసుకోవచ్చు। ఇక కర్రీ అయితే దగ్గరికి అయిపోయిందండి, ఇలా వస్తే మనకు సరిపోతుంది। మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొంచెం కొత్తిమీర పైన వేయండి, పైన వేసి స్టవ్ ఆఫ్ చేయడమేనండి, అంతేనండి। చాలా ఈజీగా ప్రిపేర్ చేసాం కదండి చిక్కుడుకాయ టమాటా కర్రీని అయితే। మీరు కూడా ఒక్కసారి అయితే ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి। ఓకేనండి, ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను। ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి। కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తే 2-3 వీడియోలు చూడండి, మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి। ఓకేనండి, బాయ్।